హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు మనతో పాటు కళ్యాణమస్తు. సో నేను ఎవరిని దీవించడందు, వాళ్ళే మనల్ని దీవించడానికి కళ్యాణమస్తు అంటూ మే 12న ఒక గుడ్ మూవీతో మేము ముందుకు వస్తున్నారు. సో ఆ మూవీ విశేషాలు సో ఈరోజు మనతో పాటు సో డైరెక్టర్ గారు, హీరోయిన్ ఉన్నారు, వాళ్ళతో కలిసి మాట్లాడేద్దాం. హాయ్ బ్రో. హాయ్. ఫస్ట్ అక్కడి నుండి వద్దాం బ్రో, ఎందుకంటే కర్మ క్రియ కాబట్టి. అన్న ఎవరిని దీవించారు? దీవించలేదన్న. సో నిజంగా టైటిల్ బాగుందన్న, సీరియస్లీ అందరికి స్పాంటేనిటీగా ఫస్ట్ టైటిల్ గురించే మాట్లాడుకుందాం. నీకు టైటిల్ పెట్టాలని ఎందుకని అనిపించింది? సబ్జెక్ట్ డిమాండ్ చేసిన టైటిల్. ఓకే. సో అంటే కళ్యాణమస్తు అని టైటిల్కి అంటే ఈ పెళ్ళి తంగం అలా ఏమైనా ఉంటుందా? అలా టైటిల్కి అసలు దానికి సంబంధం ఉండదు. ఎందుకన్నా మరి పెట్టారు? అంటే ఇంట్లో కళ్యాణమస్తు పెళ్ళికి రిలేటెడ్గా పెట్టాం. స్టార్ట్ అయ్యే స్టోరీ అసలు దానికి సంబంధం ఉండదు. సో ట్రైలర్ చూస్తేనా ప్రతి ఒక్కరికి ఒక కన్ఫ్యూజ్డ్ అయితే క్రియేట్ చేసి వచ్చారు, క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఏ ట్రైలర్ చూసినా స్టోరీ మనకి అర్థమైపోద్ది. సో అలా కాకుండా కొంచెం కన్ఫ్యూజ్ పెట్టాడు. ఏం చెప్పాలనుకుంటారు ఈ స్టోరీ ద్వారా? అంటే బేసిక్గా నేను ఏం చెప్పాలనుకుంటుంది ఆడియన్స్కి అయితే, జస్ట్ వాళ్ళు 2 గంటల 15 నిమిషాలు సినిమాని ఎంజాయ్ చేయడానికి తీసిన మన మూవీ ఇది. పర్టికులర్గా ఈ పాయింట్ ఆ పాయింట్ అని లేదు. వాళ్ళు థియేటర్కి వచ్చి సినిమాని ఎంజాయ్ చేస్తారు. మంచి ట్విస్ట్లు ఉంటాయి, కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. అంటే చాలా మంది కమెడియన్లు పెట్టారు ఇందులో. అవును. సో సీరియస్ రోల్లో కూడా కామెడీ పండించే వ్యక్తులు ఉన్నారు చాలా మంది. అవును. సో వాళ్ళ నుండి మీరు ఎలా అవుట్పుట్ తీసుకున్నారు? చాలా బాగా, అంటే వాళ్ళు నాకు బాగా ఎంకరేజ్ చేశారు. ఓకే. అంటే నేను ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ అయినా వాళ్ళు ఎక్కడ కూడా కొత్తవాడు కదా అనేం లేదు. వాళ్ళ ఇన్పుట్స్ కూడా నాకు బాగా ఇచ్చి నేను చెప్పింది ఎంతైతే వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు. సో అవుట్పుట్ మీరు రేపు రిలీజ్ అవుతుంది, థియేటర్లో చూడమంటారు. 100%. సో రైట్ డార్లింగ్, హాయ్ అండి. సో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ అయితే చాలా బాగుంది, అండ్ సాంగ్స్ మాత్రం హైలైట్గా ఉన్నాయి. అంటే మరి ట్రైలర్ చూసాం మేము, మా వరకు ఓకే, ఇంకా ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే 3 సాంగ్స్ 3 డిఫరెంట్గా ఉన్నాయి. సో ఫస్ట్ నీకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సినిమా సాంగ్స్ గురించి నేను చేశాను. నన్ను స్టోరీ అంటారు, నువ్వు డిఫరెంట్ నిజంగా సీరియస్ సాంగ్సే. మీరు సాంగ్స్ అంటుంటే హీరోయిన్ గా నవ్వుతారు ఏంటి? అంటే ఇదే క్వశ్చన్ ఉంది కదా, తప్పదు మరి, ఇదే చెప్పాలి కదా రొటీన్. అంటే ఇది నిజం కాబట్టి బేసిక్ మార్నింగ్ నుంచి ఇంటర్వ్యూస్ లో అన్ని ఇదే చెప్పాను. అడిగినప్పుడు చెప్పిన సమాధానం సాంగ్స్, అందుకే నవ్వుతున్నారా? సో ఓకే. ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు నిన్న ఒప్పుకోలేదు. 3 months తిరిగారు ఆయన. అప్పుడు నేను ఒక నివాసి సినిమా చేసి డిసప్పాయింట్ లో ఉన్నాను. నా సినిమా ఏదో ఫ్లాప్ అయిందని నేను కొన్నాళ్ళు గ్యాప్ ఇద్దామని నేను మెంటల్గా ఫిక్స్ అయ్యనమాట. ఆ టైంలో చెప్పిన సబ్జెక్టు. ఆ తర్వాత ఆయన సాంగ్ పంపించారు, ఫస్ట్ సాంగ్ నీ వల్ల మీరు వినే ఉంటారు సాంగ్. దానికి ఫ్లాట్ అయ్యి అప్పుడు నేను ఆయనకి వాట్సాప్ చేయడం మొదలెట్టాను. ఎప్పుడు సినిమా షూటింగ్ అలాగే మొదలైంది సినిమా. అప్పుడు హీరోయిన్ డిసైడ్ అయ్యారా? అప్పటికి హీరోయిన్ డిసైడ్ అయ్యారు, నాకు తెలియదు. అప్పటికే అమ్మాయిని ఆడిషన్ చేశారు, చేసి డిసైడ్ అయ్యారు. రైట్. అంటే డార్లింగ్ సీరియస్లీ మాట్లాడుకుంటే స్క్రిప్ట్ అనేది ఏ సినిమాకైనా మెయిన్ గుండెకాయ అని చెప్పుకోవచ్చు. సో అలాంటిది స్టోరీ కాదు, నాకు సాంగ్స్ వల్ల. అంటే స్టోరీ విన్నాను, బట్ ఎందుకులే ఇవన్నీ ఏం చేస్తాను ఈ టైంలో, ఏదైనా కొద్దిగా యాక్షన్, అంటే యాక్షన్ ఉంది, ఇంకా థ్రిల్లర్కి వెళ్దాం అనిపించింది. అప్పుడు బాగా నడుస్తుంది ఆ టైంలో. 1 year బ్యాక్ ఎక్కువ ఫిల్మ్, ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ఓటీటీ నుంచి వచ్చిన ఈ కరోనా టైంలో ఎక్కువ మూవీస్ రావడం అవి ఎక్కువ ఉన్నాయి ఫిల్మ్స్. తర్వాత ఏంటంటే సర్లేలే ఒకసారి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం అంటే దాంట్లో కామెడీ ఉంది. కామెడీ నాకు చాలా భయం, నేను చేయలేను సీరియస్లీ. అలాంటిది కళ్యాణమస్తులో కామెడీ హైలైట్, అది నేను చేసిన కామెడీ హైలైట్. అంటే అదంతా డైరెక్టర్గా తెలుస్తుంది, బాగా చేయించారు నాతో సీరియస్లీ. ఒక హీరోగా ఫస్ట్ స్టెప్ చేస్తున్నప్పుడు చాలా రకాలుగా ఆలోచిస్తాం. సో ఈ స్టోరీ మంచిదా కాదా అని ఎంచుకుంటారు అనమాట. సో అలాంటి మీరు స్టోరీ ఏమైనా డిఫరెంట్గా ఎంచుకునే రూట్ ఏమైనా ఉందా? అంటే ఏదైనా వస్తే చేసుకుంటూ వెళ్ళిపోతారు? లేదు, కళ్యాణమస్తు వరకే ఇక్కడ రెగ్యులర్ ఈ ఫార్మాట్. నేను నెక్స్ట్ చేయబోయే సినిమాలన్నీ వేరే ఫార్మాట్లో చేస్తాను, సంబంధం ఉండదు. కెరీర్ పరంగా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ ప్లాన్ చేస్తున్నాను. యా రైట్. హీరోయిన్ గారు హాయ్. యా హౌ ఆర్ యూ? ఐ యామ్ గ్రేట్, హౌ ఆర్ యూ? సో ఫైన్. అండ్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే మీకు మంచి ఛాన్స్ వచ్చిందని మేము అనుకోవచ్చు. సో ఎలా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్? Starting lo, he told me the story and I really liked the story. It is like a very new concept altogether. And first koncham bayam ochindi, but aesthetically he was very friendly. Like I didn't thought like ante my debut film ilaga easy ga
అన్నీ అంటే ఏదైనా షార్ట్ ముందు ఐ యూస్ టు గెట్ వెరీ స్కేర్డ్ లైక్ హౌ ఐమ్ ఐ గోయింగ్ టు డూ దిస్ అండ్ దాట్ బట్ దెన్ నో he was very friendly, he made all the scenes very easy, very comfortable, and I don't know how we completed the సో film. ఈ ఆఫర్ ఎలా వచ్చింది ఫస్ట్? ఈ ఆఫర్ అంటే నేను ఫిల్మ్ కోసం ఆడిషన్ ఇచ్చాను, ఆ ఫిల్మ్ ఎప్పుడు స్టార్ట్ కూడా అవ్వలేదు. ఓకే, అక్కడ సాయి సార్ హ్యాడ్ సీన్ మీ ఐ గెస్. అక్కడ ఇచ్చింది ఇక్కడ పనికి వచ్చిందా? ఓకే, సో అక్కడి నుంచి నాకు కాల్ వచ్చింది. సో ఐ కేమ్ డౌన్, ఐ హర్డ్ ద స్టోరీ, నాకు చాలా నచ్చింది స్టోరీ. సో దట్స్ హౌ. సూపర్. యా, అండ్ డైరెక్టర్ గారు అంటే ఈ స్టోరీకి ఈ అమ్మాయి అయితేనే సెట్ అవుతుందని ఎందుకు అనిపించింది? కాలేజీ బ్యాక్డ్రాప్, కాలేజ్ బ్యాక్డ్రాప్, విలేజ్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఓకే, తెలుగు అమ్మాయిలా ఉండాలి, కొంచెం అబ్బీగా రౌండ్ ఫేస్ ఉండాలని చెప్పి తెలుగు అమ్మాయి లెక్క కనిపించారా మీకు స్టార్టింగ్? కనిపించింది. సీరియస్లీ అంటే ఫస్ట్ తను ఆడిషన్ చేసినప్పుడు నేను తనకు అనుకుంటే అదే విజయనగరం అని తెలిసింది. ఓకే, సో అలాగే మనకి సూపర్. ఇంకా అలా విజయనగరం అంటే చెప్పాల్సిన లేదు, తెలుగు ఉట్టుపట్టు. సో రైట్ డార్లింగ్, హీరోగా కెరియర్ స్టార్ట్ చేసుకుంటే చాలా అంటే చాలా ప్రెజర్ ఉంటుంది అండ్ మన మైండ్లో కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. సో మీరు ఈ సినిమా ద్వారా ఏం బిల్డ్ చేసుకున్నారు, ఏం చూపించాలనుకుంటారు? అంటే ఇంకొక స్టెప్ డెఫినెట్గా ఎక్కుతాను ఈ మూవీతో. ఓకే, ఇది కమర్షియల్ ఫిల్మ్ కదండి, కొద్దిగా అన్ని సెగ్మెంట్స్లో ఈ ఫిల్మ్ బాగుంది. మేబీ గాడ్ ఫైనల్లీ మే 12th కదా ఆ టైంలో. బట్ ఇది కొంచెం లేట్ అయినట్టుంది కదా, మధ్యన గ్యాప్ ఎక్కువ వచ్చింది. లేట్ అన్నది ఏం లేదంటే ప్రాపర్ థియేటర్స్ కావాలి కదా. అది నేను వేరే ప్రాజెక్ట్లో ఉన్నాను, అది కొద్దిగా దానివల్ల. ఏ ప్రాజెక్ట్ అన్నా? కాలేయముడని ఒకటి చేస్తున్నాను. ఓకే, హీరోనా? హీరో. సూపర్. అంటే ఒకరు హీరోగా మనం స్టార్ట్ చేస్తే కెరియర్ హీరోగానే చేయాలని కొంతమంది అనుకుంటారు, ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తామని అనుకుంటారు. మీరు ఏ వేలో ఉన్నారు? నేను ఏ క్యారెక్టర్ చేస్తాను కానీ రావట్లేదు కదా, హీరోగానే వస్తున్నాయి. సెట్ అవుతుంది. జయసింహలో చేశాను బట్ మళ్ళీ రాలేదండి అప్పటి నుంచి. ఓకే, సో ట్రైలర్ చూశాను, మీరు కూడా ట్రైలర్ చూసారు. సో చాలా మూవీస్ చూసి మీరు ఈ స్టేజ్కి వచ్చారు. మీ ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ టైం మీకు ఎలా అనిపించింది? నిజం చెప్పాలంటే నాకు అసలు జడ్జిమెంటే రాదు సీరియస్లీ. నా ఫిల్మ్ అసలు నాకు అసలు, నేను అడుగుతాను 10 మందిని ఎలా ఉంది, బాగుందా, ఓకేనా. మీరు చూసారు, మీరు చెప్పాలి ఎలా ఉందో. నేను చూశాను కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లాగా అంటే అడుగుదామని వచ్చాను. ఎలా అనిపించింది మీకు మామూలు చూడగానే? నిజంగా ట్రైలర్ అయితే చాలా బాగుంది. అంటే నేను స్టార్టింగ్ చూసి చిన్న సినిమా ఏమో అనుకున్నామంటే ట్రైలర్ చూసిన కొద్దీ ఆ కాస్టింగ్, సో ఆ డైలాగ్ అవ్వచ్చు, మీ వెర్షన్ అవ్వచ్చు, అండ్ మేడం గారు ఇక్కడ చూసింది వేరు, అక్కడ చూసింది డిఫరెంట్లో ఉన్నారు. సో ఇక్కడ తెలుగు అమ్మాయి అనకపోయినా అక్కడ ఒప్పుకోవాలి, అంత పద్ధతిగా చేశారు. సో ఒక్కొక్కటి చూస్తున్న కొద్దీ ట్రైలర్లో సూపర్గా అనిపించింది. కమర్షియల్ ఫిలిం అన్నీ కావాల్సినవి, అంటే ఈ రోజుల్లో ఆడియన్స్ ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో అవి అందులో ఉన్నాయని అనుకుంటాను. సో డైరెక్టర్ గారు చెప్పారు అన్నీ ఉన్నాయనుకోవచ్చా? అన్నీ ఉన్నాయండి, ట్రైలర్లో చూపించాం కదా. అంటే జనరల్గా ట్రైలర్లో కొన్ని సీన్స్ వరకే కట్ చేసి మా ట్రైలర్ హైలైట్ అవ్వాలి, ఆడియన్స్ థియేటర్ రావాలి అని పెడతారు. సో ఓవరాల్ థియేటర్కి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అవుతున్నాం. సో మీ దాంట్లో అలాగే జరగలేదండి. ఇప్పుడు ట్రైలర్ ఏదైతే చూసారో ఆ కన్ఫ్యూజన్ ఉంది కదా, అక్కడ క్లారిటీ ఇస్తుంది. ఓకే, సో దాని కన్ఫ్యూజన్ అంటే ఏం లేదండి. ఆ క్యారెక్టర్స్ ఏంటంటే మన దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నింటినీ మనం చూపించాము, దానివల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దాన్ని థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. అన్ని కామెడియన్స్ మధ్యలో హీరో కానీ, హీరోయిన్ కానీ, విలన్స్ కానీ, కామెడియన్స్ కానీ ఎవరి పర్ఫార్మెన్స్ బాగా చేశారు. సో మీకు ఏంటంటే ఆ ట్రైలర్లో ఉన్న కన్ఫ్యూజన్ మీకు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది థియేటర్లో. రైట్. అండ్ విలన్ క్యారెక్టర్ చూసుకుంటే నాగమహేంద్ర గారు, నాగమహేష్ గారు, ఆయన్నే పెట్టడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? దాంట్లో మనకి ఇద్దరండి, శరత్లో ఈశ్వ గారు, నాగమహేష్ గారు. ఈయన నాగమహేష్ గారు ఆపోజిట్, లోహిష్ గారు మంచి అనమాట. అంటే నాకు నాగమహేష్ గారిని ఎందుకు అనుకున్నానంటే నాకు ఆ స్లాంగ్ ఇష్టం నాగమహేష్ గారు. అండ్ డైలాగ్ డెలివరీ బాగుంటుంది. సో అందుకని ఆయన తీసుకోవాల్సి వచ్చింది. ఈ మధ్యన టాక్ ఏంటంటే ఆయన ఏ సినిమా తీసినా అది హిట్ కూడా అవుతుందంట, ఆ విధంగా గట్టేమైనా తీసుకున్నారు? ఆ విధంగా తీసుకోలేదు. అంటే నేను యాక్చువల్లీ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నప్పుడే నాగమహేష్ గారిని అనుకునే నేను ఆ క్యారెక్టర్ రాసుకోవడం జరిగింది. రైట్ రైట్. అంటే బాలకృష్ణ గారి మూవీలో ఏది చూసినా నాగమహేంద్ర గారు ఉంటారు. అవును. సో ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్లు అవుతుంది. సో ఆ విధంగా ఏమైనా తీసుకున్నారేమో, బాలకృష్ణ వేలో వెళ్తున్నారేమో? అంటే ఆ విధంగా నేను స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదు. అదేమైందంటే నేను ఈ అఖండ ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం నాకు నమ్మకం వచ్చి ఈ క్యారెక్టర్కి ఈయన ఇంకా మనకి సెట్ అయిపోయారు. ఆయన కూడా బాగా నచ్చింది ఆ క్యారెక్టర్. నేను ఫస్ట్ ఆయన క్యారెక్టర్ చెప్పినప్పుడే చాలా ఇంప్రెస్ అయ్యారు. మీరు ఎస్పెషల్ నాగమహేష్ క్యారెక్టర్ని బాగా ఎంజాయ్ చేస్తారు. స్లాంగ్ కానీ ఆయన
నేటివిటీ చాలా బాగుంటుంది. రైట్. అండ్ యాక్టర్లు చూసుకుంటే చాలామంది యాక్టర్ నోన్ ఫేసెస్ చాలామంది ఉన్నారు. సో ఎంతమందిని హ్యాండిల్ చేయడం అనేది మీకు అంటే వాళ్ళ నుండి తీసుకుంటే ఏదో అంటారు చూడ పిండుకుని పాలకు పిండి అంటే మంచి కంటెంట్ ఉంటుంది. మీరు ఎలా వాళ్ళని యూజ్ చేశారు? యాక్చువల్లీ నేను ఫస్ట్ అందరికి ఫోన్లోనే కథ నేరేట్ చేశాను. ఫోన్లోనే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరు, ఈవెన్ వైభవ్ కానీ మన శేఖర్ వర్మ గారు కానీ, ఇంకా నా దాంట్లో కాస్టింగ్ హీరోయిన్ గారికి ఫోన్లోనే బిజీగా ఉంటారంట కదా బయట. అంటే అప్పుడు కొంచెం ఇవ్వండి వాళ్ళు, ఇప్పుడు బిజీ అయిపోయారు. ఓకే. అప్పుడు ఏంటంటే అప్పుడు అందరికి ఫోన్లో నేను నేరేట్ చేసేవాడిని. సో నేను నేరేట్ చేసిన విధానం వాళ్ళకి నచ్చి, సో కొంచెం నేను మాట్లాడే పద్ధతులు నచ్చి ఓకే వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. అది నాకు ఈజీ అయింది. వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు బాగా. సూపర్. ఈ కొత్త డైరెక్టర్ బాగా రాసుకున్నాడు, మనం ఎంతో కొంత హెల్ప్ అవుదాం అని చెప్పి నాకు ఎక్కడ కూడా నాకు ఇప్పుడు ట్రైలర్ చూసిన అందరూ అదే అన్నారు. అంటే నువ్వేదో చేస్తున్నావు అనుకున్నాం కానీ ఇంత ఇది చేసామని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు కాల్ కూడా చేశారు. ఎవరైతే మనల్ని వీడు పనికిరాడు వీడు ఏదో ఏదో అన్నారో వాళ్ళందరూ నాకు మళ్ళీ కాల్ బ్యాక్ చేసి, అంటే ఇలా తీస్తాం అనుకునే సినిమా అంటే చాలా వస్తున్నాయి, ఇంత స్పాన్ లో మనం ఇంత ఇదిగా చేస్తామని అసలు నేను అనుకోలేదు అని చెప్పి నా ఫోన్స్ వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే నా దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. అసలు అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను అందరికి. అంటే కొత్త డైరెక్టర్గా మనం వెళ్తున్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టే చాలా మంది డిసప్పాయింట్ చేస్తారు. సో చాలా మంది ఎంకరేజ్ చేస్తారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరైనా? నన్ను స్పెషల్గా అంటే నన్ను ఇండివిజువల్గా నన్ను ఎంకరేజ్ చేసిన మాత్రం అయితే శేఖర్ వర్మ గారి. అంటే ఎలాంటి ఇప్పుడు నేను చేస్తుంది ఎవరికి నచ్చదు ఇంట్లో వాళ్ళకి, ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చెయ్యరు. సో నా ప్యాషన్ చూసి, నేను నా హార్డ్ వర్క్ చూసి ఆయన అప్పటి నుంచి నా పక్కనే ఉంటారు. ఇలా చేయి అలా చేసుకో బాగుంటది, మొత్తం గైడ్లైన్స్ అంతా మన శేఖర్ వర్మ గారే నాకు. ఓకే. మీరు స్టార్టింగ్ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే తను పెట్టుకున్నారా మైండ్ లో? స్క్రిప్ట్ రాసుకున్న తర్వాతే నేను శేఖర్ గారు అప్రోచ్ అయ్యాను. అంటే ఫస్ట్ స్క్రిప్ట్ అలా రాసుకోవడం అంటే డెబ్యూ డైరెక్టర్ కదా, ఎవరిని పెట్టి రాయాలనేది మనకు ఐడియా ఉండదు. లైక్ ఏంటంటే ముందే నేను ఒక స్కెల్టన్ రెడీ చేసుకోవాలి, ఒక కథ రెడీ చేసుకోవాలి, ఆ కథ తగ్గ హీరోని నేను చూసుకోవాలి. నేను అలాగే శేఖర్ వర్మ గారిని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే శేఖర్ వర్మ గారి ప్రీవియస్ మూవీస్ కొన్ని ఉంటాయి యూట్యూబ్లో చూస్తే, జంజల్ రాసిన ప్రేమ కదా, నీకు నాకు ప్రేమ, ఈ నివాసి, ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఆయనలో సరైన యాక్టర్ ఉన్నాడు, దాన్ని యూటిలైజ్ చేసుకునే డైరెక్టర్స్ లేరు. సో దాన్ని మనం చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయన లాట్ ఆఫ్ ఇండస్ట్రీ పరిచయాలు చాలా ఉన్నాయి, ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు. సో అంటే ఆయన ఒక ప్యాషన్ నా ప్యాషన్కి సపోర్ట్ అవుతుందని చెప్పి శేఖర్ గారి కథ చెప్పాను. ఆ కథ ఆయన నచ్చి అప్పుడు నివాసి ఇదిలో ఉన్నారు, నన్ను అప్పుడు అలాగే పెట్టిన తర్వాత ఇందరు చెప్పినప్పుడే సాంగ్స్ ని తర్వాత నేరేషన్ చేసి కదా అలాగా. అండ్ ఈ మధ్య కాలంలో కొన్ని మూవీస్ చూసుకుంటే గ్లామర్ రోల్ కోసమే హీరోయిన్ పెడుతున్నారు కొన్ని మూవీస్. అవును, కొన్ని మూవీస్కి అయితే ఇంపార్టెంట్ కథ బేస్ చేస్తుంది. మీ మూవీకి కథ బేస్ చేసిందా, గ్లామర్ కోసమే పెట్టారు? కథ బేస్ చేసిందండి. కథ అసలు దీంట్లో మీకు అంత గ్లామర్ ఉండదు, మినిమం ఉంటుంది. అంటే ఇప్పుడు కథ స్టార్ట్ అయితే తింతో కథకి క్యారెక్టర్స్ అవసరం పట్టే, క్యారెక్టర్ కోసం మన కథ సృష్టించాల. నేను అదే అన్నాను కదా, కథ రాసుకున్నప్పుడే నేను అప్రోచ్ అయ్యాను. నేను కథ రాసుకునేటప్పుడే ఈ తిని క్యారెక్టర్ రాసుకున్నాను. ఆ క్యారెక్టర్ తగ్గ క్యారెక్టర్స్ ని ఎంచుకున్నా. అంతే, మన కథకి ఈ అమ్మాయి చాలా ఇంపార్టెంట్. అమ్మాయి దగ్గరికి వద్దాం. సో మేడం, అంటే హీరోయిన్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది, ఎవరినైనా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు, ఒకసారి ఇస్తే చాలా ప్రామిస్ చేస్తారు. తెలుగు హీరోయిన్ అవ్వాలని చాలామంది వెయిట్ చేస్తారు ఒక్క ఛాన్స్ కోసం. సో అలాంటి ఛాన్స్ మీకు వచ్చింది, దీని ద్వారా నెక్స్ట్ ప్రాజెక్టులు మంచిది అంటే క్యారెక్టర్ పరంగా మంచిగా పడతాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? 100%. నాకు అంటే ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం ఫస్ట్లీ, అండ్ I never keep a step back to do hard work. You tell me anytime, I'll be there to work. This is the industry where I want to work. You tell me something else, I can't do that. Ante so na destiny lo entuntadi I don't know, but I believe in myself and I believe in doing hard work. So definitely positive result untadi. And oka heroine ki kavalsina qualities enti heroine ki kavalsina qualities ఏంటి అది నేను చెప్పాలి? మీరే చెప్పాలి. హీరోయిన్ కావాలి క్వాలిటీస్ ఏంటంటే ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. అంటే నాకు తెలిసి హీరోయిన్కి కావాల్సిందంటే డిసిప్లిన్,
అండ్ ఇలాంటి కొన్ని కొన్ని ఉండే. అలా మీకు ఏదైనా అంటే హీరోయిన్ ఇప్పుడు హీరో అవ్వాలంటే సో బ్రో అని నేను ఒక హీరో అవ్వాలంటే ఓకే 6 ప్యాక్ ఉండాలి, లేకపోతే ఫిజిక్ మెయింటైన్ చేయాలి, డాన్స్ కావాలి, సో ఇలా ఇలా అంటూ మాకు ఉంటాయి. ఐ కెన్ డాన్స్, I am ఇప్పుడు disciplined in my, అర్థమైనట్టుంది. yeah. So that you need to tell me. Okay. I can dance, I somewhere look good. ఎవరు నవ్వట్లేదు మేడం, మీరే నవ్వుతున్నారు. అవన్నీ ఉన్నాయి. చూసారా ఎంత సీరియస్ ఇంకా అది ఆడియన్స్ డిసైడ్ చేయాలి, బట్ somewhere I believe in myself. That is why I've come to the industry as working as a lead. ఇంకా yeah, I am disciplined in my own way. I'm also very strict with a lot of things. Okay. So yeah, Right. in detail గా వద్దు అక్కడ వరకు ఆపేద్దాం. ఒక హీరోకి అంటే కెరియర్ వెళ్తున్నప్పుడు ఇలాంటి క్యారెక్టర్ పడితే బాగుంటుందిరా అని అనిపిస్తుంది. సో అలాంటి క్యారెక్టర్ ఈ సినిమా ద్వారా పడింది అనుకోవచ్చా? అంటే హీరోకి ఇంకా లిమిట్ ఏముంటుంది, ఎన్ని క్యారెక్టర్ చేయాలని ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే ఒక అన్నీ ఉన్నాయి కాబట్టి కమర్షియల్ ఫిల్మ్ కాబట్టి, అంటే కమర్షియల్ ఫిల్మ్ అంటే చాలా కష్టం దాన్ని లీడ్ చేయడం. చాలామంది న్యూస్ స్టార్స్ కూడా కమర్షియల్గా ట్రై చేసి ఫెయిలియర్ అయ్యారు చాలామంది. అందుకే కమర్షియల్ అంటేనే భయం ఫస్ట్ ఆఫ్ ఆల్. లవ్ స్టోరీలు, థ్రిల్లర్స్ ఎలా నుంచున్నా అది బాడీ లాంగ్వేజ్ తప్ప కమర్షియల్లో అన్నీ ఉంటాయి. అని డైలాగ్ చెప్పాలి, ఫైట్ చేయాలి, కట్అవుట్ ఉండాలి, డ్యాన్స్ చేయాలి, కామెడీ చేయాలి, ఎమోషన్ చేయాలి, నిజంగా కష్టమే. బట్ ఏంటంటే ఈ సినిమా అన్నీ ఉన్నాయి కాబట్టి డైరెక్టర్ బాగా చేయించుకున్నారు కాబట్టి ఏమో ఒక హోప్ డెఫినెట్గా ఇది చాలు ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి నెక్స్ట్ నుంచి ఇంకా లీడ్ చేయొచ్చు, అది పాజిటివ్గా ఉంది ఇంకా. రైట్. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే డిఫరెంట్ ఉందా లేదా? ఇప్పుడైతే ఏం లేదండి, లేదు. ఇప్పుడు ఆ స్టార్ అంటే ఎలా అనకూడదు, సినిమా బాగుంటే చూస్తున్నారు అంతే, ఎవరైనా చూస్తున్నారు, బాగోపోతే చూడలేదు, ఎవరైనా చూస్తున్నారు. అది ఆల్రెడీ మీకు చూసారు కదా, ప్రూవ్ అయినాయి కదండి. అవును, కొన్ని సినిమాలు ప్రూవ్ అయ్యాయి. ఇంకో కొంతమంది ఏంటంటే డైరెక్టర్లు ఇలాగే అడిగారు, నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడే మమ్మల్ని కొంతమంది ఎంకరేజ్ చేయటం చిన్న సినిమా అని చూస్తాను. అంటే చిన్న సినిమా అనేది ఉందండి, చిన్న సినిమా ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుందంటే, అంటే ఈవెన్ నా సినిమాలు కూడా అలాగే ఫెయిల్యూర్ అయింది, ప్రాపర్ థియేటర్స్ దొరక్క. అది ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే ఒక సరే మనం యూట్యూబ్ ఛానల్లో ఒక 10 ఛానల్ ఉంటుంది అనుకో, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాకు ఇంటర్వ్యూ ఇవ్వరు, సీరియస్ ఇది ఓపెన్. టీవీకి వెళ్ళినా మాకు దొరకదు, అలాంటి వాడు వెళ్తే ఇవ్వరు. బట్ ఒక 10 రోజులు వెళ్తే ఇస్తారు. మరి ఆ డిఫరెన్స్ అంటే అదే డిఫరెన్స్ కదా, చిన్న సినిమా 10 సినిమా అదే డిఫరెన్స్ థియేటర్లో కూడా ఉంది. నా 10 స్టార్ అంటే ఒక మెయిన్ సెంటర్లో మంచి థియేటర్ ఇస్తారు, నాలాంటి వాడిని తీసుకెళ్ళి అదే సెంటర్లో జనవరాన్ థియేటర్ ఇస్తారు, ఉంది అది. బట్ ఎలా ప్రూవ్ అవ్వాలంటే ఏమో మేబీ ఏదైనా అద్భుతం జరగాలి అంటే సినిమా చాలా బాగా వచ్చి ఉండాలి, అదే జనాల్లోకి వెళ్ళాలి. సినిమా బాగుండి కూడా జనాల్లోకి వెళ్ళని సినిమాలు చాలా ఉంటాయి. దానికి మరి ఏంటి రీజన్ అనేది అది ఎవరికి అందుబాటు రీజన్ అది దొరకదు, దానికి ఆన్సరే దొరకదు తెలుసు. రీసెంట్ గా చూసుకుంటే బలగం అనే మూవీ చాలా చిన్న సినిమా, అది చిన్న థియేటర్ రిలీజ్ అయిన ఒక 2-3 days లోనే ఓటీటీకి కూడా అమ్మేయడం జరిగింది. అంటే చిన్న సినిమా మీన్స్ అది కూడా పెద్ద బ్యానర్, ఇదే నేను విన్నా. అది చూడండి, మీరు అది చెప్తారా లేదా? చిన్న సినిమా అనేది అది కాదు. అంటే నేను అటువంటి సినిమాని కాదు, నేను ఒక మంచి సినిమా చేశాను ఇప్పుడు 2017లో, బట్ నా సినిమా అంత రీచ్ కాలేదు. వెరీ గుడ్ ఫిల్మ్, అది చూసిన చాలా మంది నన్ను చాలా బాగా మెచ్చుకున్నారు కూడా. చూడండి, శ్రీరాముడు అంటే శ్రీకృష్ణ, బట్ లేదు కదా. సో రైట్. ఇప్పుడు ఆడియన్స్ నుండి వచ్చే ఒక క్వశ్చన్ అది, అంటే ఇప్పుడు ఆడియన్స్ ఒక 200 రూపీస్ మనకు పెడతానంటే మనం వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళ నుండి వచ్చే ఒక క్వశ్చన్, సో ఇన్ని సినిమాలు వస్తున్నప్పుడు మీ సినిమా ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? ఎందుకు నవ్వుతున్నారు? ఇది వచ్చేసింది నా వయసు తప్పలేదు, ఎన్నిసార్లు చెప్పొచ్చు ఇది. అంటే ఇప్పుడు అలాంటి నేను క్వశ్చన్ ఆన్సర్ చేసుకోవాలి. అలాగే యాక్చువల్గా కొత్త సినిమా నేను చూస్తున్నానా ఫస్ట్ నేనే అనుకోవాలి. కొత్త హీరో సినిమా నేను చూస్తున్నానంటే చూడలేదు, మరి నా సినిమా ఎవరు చూస్తాడు? ఓకే, అంతే కదా. అది దానికి ఏం చెప్ప నాకు అర్థం కాలేదు. అంటే చూడాలని నేను ఏమంటాను, చూడాలి నా సినిమా అంటాను నేను, కానీ చూడాలంటే దాంట్లో ఏదో ఒకటి నచ్చాలి కదా. దీనికి ఒకటే ఆన్సర్, కన్ఫ్యూజన్ కి క్లారిటీ వస్తది, అందుకే అంటే ఒకటే ఆన్సర్ దీనికి. ఎలా అంటే న్యూ కాన్సెప్ట్, ఒక మినిమం ఆడియన్స్ ఉంటారు ఎవరికైనా సరే, ఏ సినిమా అయినా సరే. మార్నింగ్ షోకి 20 మంది 30 మంది ఉంటారు జనరల్ ఆడియన్స్. వాళ్ళు ఏమన్నా టాక్ బయట తెస్తే గట్టనైపోతాం, అప్పుడు మీరు చూడండి సినిమా బాగుంటే. రైట్. బాగలేనప్పుడు ఎలాగే చూస్తాం, పక్కగా చూడాలి. ఇప్పుడు ఏంటంటే
ఓటీటీలో చూడొచ్చు అనుకున్నది అనుకుంటారు. బట్ కళ్యాణమస్తు ఏంటంటే ఓటీటీ ఫిల్మ్ కాదు, థియేటర్లో ఆ విజువల్ బాగుంటుంది, సౌండింగ్ బాగుంటుంది. అది మెయిన్. నేను చెప్తాను థియేటర్లో ఈ సినిమా ఓటీటీలో బాగుంది చెప్తాను కదా, ఓన్లీ థియేటర్లోనే చూడాలి. రైట్ అన్న. అయితే డైరెక్టర్ గారు మీరు ఆ క్వశ్చన్కి ఏమైనా చెప్తారా? లాస్ట్ క్వశ్చన్కి వాళ్ళు ఆల్రెడీ మేడం గారు అయితే 4 సార్లు విన్నాను అంటారు. సరే ఆ క్వశ్చన్ మరి వద్దు, నేనైతే రైట్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. కొంతమంది హీరోల పేర్లు చెప్తాను. సో వాళ్ళలో మీకు నచ్చింది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏమనిపిస్తుందో 3 మెంబర్స్ చెప్పాలి, ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం ఇక్కడి నుండి. సో చిరంజీవి గారు, సో అతనిలో నచ్చిన క్వాలిటీ ఒకటి అంటే డ్యాన్స్ అండి. డ్యాన్స్. ఆయన డ్యాన్స్ ఇంకా అటువంటి డాన్సర్ ఇంకెవరు ఉండరు. అది ఒక కోహినూరు వజ్రం ఎంత వాల్యుబుల్లో చిరంజీవి గారు అంటే అదే వాల్యుబుల్. ఓకే, దాన్ని క్రాస్ చేసేది ఎవరు లేరు. సరే మీరు చిరంజీవి గారి కోసం Actually, I'll tell you something. I don't know them personally. What should I say? చిరంజీవి గారి గురించి తెలియదా మీకు? Personally. పర్సనల్ నాకు తెలిసి అతని మూవీస్ చూసారా? సో ఇప్పుడు ఒక్కొక్క హీరోలోన మనకి కొన్ని క్వాలిటీస్ అర్థం అవుతాయి. అంటే పర్సనల్గా అంటే ఇప్పుడు పక్కన వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సో అతని గురించి తెలుసుకునే ఉంటాం కదా. సో మీరు చెప్పండి సార్. చిరంజీవి గారిలో నాకు నచ్చిందంటే శేఖర్ చెప్పిన డ్యాన్స్ ఒకటి అండి. ఇప్పుడు నాకు ఆయన కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. సూపర్. సో వెంకటేష్ గారు కామెడీ టైప్. సూపర్. డార్లింగ్ నాకు సార్ నాగార్జున గారు అంటే తెలుసు కదా మీకు, మంచి అందంగా ఉంటారు. అందరికీ అదే కదా. ఆయన నుండి ఒక క్వాలిటీ తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు? డిసిప్లిన్ అండి, అంటే డైట్. సూపర్. బాలయ్య గారు యాక్షన్. సో అతనితో ఒక మూవీ రీమేక్ చేయాలంటే మళ్ళీ ఏ మూవీ తీయగలరు? అఖండ లెజెండ్ కలిపి ప్లాన్ చేస్తాను. 2 కలిపి కుమ్ముడే. ఫస్ట్ హాఫ్ అది, సెకండ్ హాఫ్ ఇది. సో బాలయ్య గారిలో మీకు నచ్చింది? అంటే ఎనర్జీ అండ్ పాజిటివ్. అసలు ఆయన ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ నా దృష్టిలో అయితే అంటే ఆయన సినిమాలు ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ అయితే 100% యాప్ట్ ఆయన. అంటే ఆయన చెప్పిందే చేస్తాడు. అంటే మహా ధైర్యం, తెలుసు కదా ఎంత ధైర్యంగా మాట్లాడతారు. నా దృష్టిలో అయితే గ్రేట్. దాన్ని ఎలా పోల్చా కూడా పోల్చండి మీ ఇష్టం. మంచి విప్లవకారులతో మీరు యాక్సెప్ట్ చేయాలంటే అదే మాట్లాడే విధానం. అంటే ఆయన చెప్తే ఎవరైనా వింటారు. రైట్. మీరు సార్ పవన్ కళ్యాణ్ గారు? ఆయన ధైర్యం అండి. ఆయన ధైర్యం నాకు బాగా ఇష్టం. అంటే ఏదైనా డైరెక్ట్ వెళ్ళిపోయి ఆయన ఫోకస్ ఉంటారు అనమాట. అంటే నేను భయపడరు దేనికి. ఓకే. అల్లు అర్జున్ గారు? స్టైలిష్. ఆయన డ్రెస్సింగ్ అని ఆయన అండ్ వాకింగ్ నాకు బాగా ఇష్టం. ఓకే. మీరు సార్? మిస్ ఏమండి, స్టైలిష్గా ఉంటారు. సో ప్రభాస్ ఇంకా అంటే అంత మ్యాన్లీగా నాకైతే ఎవరు కనపడలేదు హీరోల్లో. మ్యాన్లీ లుక్ మాట. అంటే హాలీవుడ్ దాకా వెళ్ళే కట్అవుట్. హాలీవుడ్లో కూడా ఒప్పుకుంటారు ఆయన. రైట్. హాలీవుడ్ వరకు తీసుకెళ్లారు కూడా సినిమాని. ఒప్పుకుంటారు, అక్కడ ఆడియన్స్ కూడా ఒప్పుకునే కట్అవుట్ అయింది. రైట్ డార్లింగ్. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. అదే ఇంకా డబుల్ ఓవర్మాస్. సో రైట్. ఆయన మూవీ ఒక మీరు చేయాల్సి వస్తే సో ఏ మూవీ బాగా ఇష్టపడతారు? ఏంటంటే ఆయన ఎన్టీఆర్ గారు చేసిన, జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన మూవీలో మీరు ఒకవేళ చేయాల్సి వస్తే ఏ మూవీ చేస్తారు? సింహాద్రి బాగుంటుందండి బాగా. సూపర్, రియల్ గ్రేట్, డిఫరెంట్. సో రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ అంటే నాకు ఫేవరెట్ హీరో కూడా ఆయన. చూడగా అంటే ఆయన ఉన్న అంటే ఈ మధ్యకాలంలో నేను చూస్తుంటే బాగా ఇన్స్పైర్ అవుతామంట. వినయం, ఒక వినయం. అంటే అంత స్టార్ అయినా కూడా మాట్లాడే విధానం కానీ, ఈవెన్ ఇద్దరు ఉపాసన గారు కానీ వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు కానీ చాలా హ్యాపీ అండి ఆ విషయం. రైట్. రామ్ చరణ్ గారిని మీరు ఒకవేళ సినిమా తీయాల్సి వస్తే ఆరెంజ్ లాంటి సినిమా తీస్తారా, లేకపోతే మగధీర లాంటిది తీస్తారా? 2 కలిసి చేస్తున్నాను చెప్పకండి. అంటే బేసిక్గా అయితే అండి ఓ రేంజ్ రచ్చని కథ రెడీ చేసుకున్నాడు యాక్చువల్లీ రామ్ చరణ్ గారికి. మేబీ అది ఎప్పటికైనా సరే. సూపర్. ఒక రేంజ్ రచ్చ. ఓకే. సో అది ఎప్పటికైనా అవనమండి. ఓకే. రైట్. విజయ్ దేవరకొండ? అదే రొమాంటిక్ క్రైమా? సో చిన్నదా. సో సెట్లో వీళ్ళిద్దరిలో లేట్గా ఎవరు వస్తారు? ఇద్దరు ముందే ఉంటారండి. లేట్గా అయితే మీరు వస్తారే కంప్లీస్? నేను ముందే ఉంటాను. ఓకే. ఎందుకు వీళ్ళిద్దరు ఒకే కార్లో వస్తారు, టైంకి వచ్చేస్తారు. ఇది పెద్ద లాజిక్. సో సెట్ బ్రేక్ ఇచ్చేటప్పుడు మీలో ఎవరు ఎక్కువగా ఫోన్ పట్టుకుంటారు ఫాస్ట్గా?
అవునా, ఎందుకు? బిజీ కదా, బిజీ కాదు, Correct. పేరెంట్స్ కి కాల్ చేస్తాను. అందరికి కాల్ చేస్తుంది. కరెక్టే బాబు. యా, మీరు ఎవరో ఎక్కువగా ఫుడ్ ఫుడ్ అండి, వాడు కూడానే. 3 members. ముగ్గురులో ఎవరు ఎక్కువ? నువ్వా? ఫుడ్ వైఫ్ తినే అంటే ముగ్గురం ఫుడ్ ఫుడ్ అంటే మరీ ఇంత కాదు కానీ అంటే అన్ని టేస్ట్లు బాగా చేస్తాం. మీకు బాగా నచ్చింది ఇష్టమైన ఫుడ్? బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ. సో సూపర్. అందరూ బిర్యానీ అంటే ఎలాగా? ఎక్కువ టేక్లు వీళ్ళిద్దరు ఎవరు తీసుకోండి? అంటే శేఖర్ వర్మ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, తిని కొంచెం డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, మళ్ళీ శాఖరం అమ్మాయి అంటే- తీసుకుందని చెప్పండి. ఆ, భయపడతాను, భయపడింది చెప్తున్నాను. ఏమనకండి, తర్వాత కొట్టకండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈ వాల్యుబుల్ టైంని అయితే ఇచ్చారు. మీ మూవీ కూడా సక్సెస్ అవ్వాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో రైట్ గైస్, చూశారు కదా, ఇది రేపు గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.